దే కాల్ హిమ్ ఓజీ. నేను ఈ మూవీ చూసి ఇప్పటిదాకా 4 గంటలైతుంది. ఇప్పటికి కూడా నేనింకా అదే ట్రాన్స్‌లో ఉన్నా. దిస్ ఈజ్ నాట్ ఎ రివ్యూ. నేను మూవీని రేట్ చేయాలని అస్సలనుకోవడం లేదు. యాస్ ఎ ఫ్యాన్ బాయ్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తానంతే. ఓకే గైస్, చలో ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 7 AM టికెట్స్ దొరకక నా కర్మగాలి 2:30కి తీసుకున్నా. థియేటర్‌లో అసలు జోషే లేదు. మొత్తం డల్లుగుంది. టైటిల్ కార్డ్ పడినప్పుడు అరిచినోళ్ళు మళ్ళా నెక్స్ట్ 25 మినిట్స్ దాకా ఫుల్ సైలెంట్‌గున్నారు. ఎగ్జాక్ట్‌గా అప్పుడొస్తాడు పవర్ స్టార్. ఆ ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ అసలు. నాకైతే అసలు స్క్రీనే కనిపించలే. మొత్తం పేపర్‌లే పేపర్‌లు. ఒక పక్క అరుపులు. అసలక్కడ ఏం జరుగుతుంది ఏం అర్థం కాలే. ఇంట్రో ఇట్లా ఓపెన్ అయితది. మనోళ్ళు అరవడం స్టార్ట్ చేస్తారు. ఫసక్ మొత్తం అయిపోయింది. ఇంకా ఆ పాయింట్ నుంచి ఇంటర్వెల్ వరకు అసలు హైప్ తగ్గనే తగ్గదు. ఆ గ్రాఫ్ ఎక్స్‌పోనెన్షియల్లీ గ్రో అయితనే ఉంటది. మీరు పవర్ స్టార్ ఫ్యాన్ అయితే ఈ మూవీ మీకొక ఫీస్ట్. ఒక ఫ్యాన్‌కి దీని తర్వాత మీరేం జేసినా గూడా ఆ లెవెల్ డోపమైన్ హిట్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ రేటింగ్ సంగతి మాట్లాడాలంటే ఒక ఫ్యాన్ ఎప్పటికీ ఈ మూవీకి రేటింగ్ ఇవ్వనే లేడు. అంత బావుంది మూవీ అయితే. నాకు మూవీలో అన్నిటికన్నా ఎక్కువగా నచ్చింది వాళ్ళు యూజ్ చేసిన కెమెరా రెడ్ వి రాప్టర్ అన్నమాట. అండ్ సెకండ్ కెమెరా సోనీ సినియాల్టా వెనిస్ 2. ఈ సోనీ క్యామ్‌తో మనం 8.6K రిజల్యూషన్‌తో మూవీని రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇందాక చెప్పిన రెడ్‌వి రాప్టర్‌తో 8K రిజల్యూషన్‌తో తీయొచ్చు. ఈ రెడ్‌వి రాప్టర్ ఏదైతే ఉందో ఇది పీక్ అంటే పీక్ కెమెరా అన్నమాట. అప్రాక్సిమేట్‌లీ 8K‌ల 120 ఎఫ్‌పిఎస్ దాకా తీస్తది. ప్రాబబ్లీ యాక్షన్ సీన్స్ అన్నీ దీంతోనే రికార్డ్ చేశారేమో. అసలు క్లారిటీలో కాంప్రమైజే లేదు. అండ్ మీకు తెలిసిందే ఆ 8K ఫుటేజ్‌ని ప్లే చేయలేరు కాబట్టి దాన్ని డౌన్ శాంపుల్ చేసి 4K‌లో ప్లే చేస్తారు. సో నార్మల్ 4K కన్నా ఇది పిచ్చ డీటెయిల్డ్‌గుంది. అండ్ ఆ కలర్స్ భయ్యా మొత్తం డస్కీ వార్మ్ టోన్‌లో నడుస్తా ఉంటాయి. ఎక్కడా గూడా మీకు షార్ప్ రెడ్స్ గానీ, యెల్లోస్ కానీ కనిపించవు. ఒక బ్రైట్ మెరూన్, డీప్ అండ్ డార్క్ బ్లాక్ కనిపిస్తాయి. ప్రతి ఒక్క ఫ్రేమ్ అద్దిరిపోద్ది. కలర్ గ్రేడింగ్ మాత్రం పీక్స్ అసలు. అండ్ ఆ డీఓపీకైతే దండం రా బాబు. అసలు ఆ ఫైట్ సీన్స్‌కి యాంగిల్స్ చూపిస్తాడు. అండ్ దాని తర్వాత స్లోగా రివీల్ చేస్తాడు ఫేస్‌ని. సూపర్ అంటే సూపర్ ఉంటది. అండ్ ఇంకొక టెక్నికల్ యాస్పెక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నా. ప్రాబబ్లీ మీరిదంతా గమనించుండరు గానీ ఐఎండీబీలో టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లో ఉంటది. ఈ ఫిల్మ్‌ని నెగెటివ్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకున్నారు. దాని అర్థం ఏంటంటే టోటల్ ఒరిజినల్ రా ఫుటేజ్ ఏదైతే ఉంటదో దాన్ని వీళ్ళు స్టోర్ చేసుకొని ప్రాసెస్ చేసుకున్నారు. అంటే కెమెరా సెన్సార్ క్యాప్చర్ చేసే ప్రతి ఒక్క కలర్‌ని అదే క్వాలిటీలో ప్రిజర్వ్ చేసుకున్నారన్నమాట. దానివల్లనే ఇంత హై క్వాలిటీ అవుట్‌పుట్ వచ్చింది. ఐయామ్ వెరీ సాటిస్ఫైడ్. అసలొక తెలుగు సినిమా చూసినట్టయితే నాకు అనిపియలే. నన్ను గట్టిగా ఇంప్రెస్ చేసింది ఇవే కాబట్టి నేను వీటి గురించి మాట్లాడాను. ఇప్పుడు టెక్నికల్ స్టఫ్ గురించి పక్కన పెడితే మ్యూజిక్ మాత్రం అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే ఉండదు బ్రో. మనకి బయట రిలీజ్ చేసిన స్టఫ్ ఒకటి, మూవీలో చూపించే స్టఫ్ ఒకటి. ఆబ్వియస్‌లీ రిలీజ్ చేసిన సాంగ్స్ ఉంటాయి గానీ అవే సాంగ్స్‌ని కొన్ని కొన్ని చోట్ల స్లో చేసి, కొంచెం రివర్బ్ బెట్టి, కొంచెం ఎకో బెట్టి రకరకాలుగా రీమిక్స్ చేసి పెట్టాడు బ్రో. మూవీలో కొన్ని కొన్ని చోట్ల ఒక 10 సెకండ్స్ ఏదో ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్ చూస్తున్న ఫీలొస్తది. అండ్ ఇంక ఆ ఫైట్ సీన్స్ అయితే ఇంగ అది ఒక మోంటాజ్ అనుకోండి. అసలు బేసిక్‌గా మనము రజనీకాంత్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ మూవీస్ చూసేదేంటి? దేనికోసం? స్టైల్ కోసం. వాళ్ళేసుకునే బట్టలు, వాళ్ళు నడిచే విధానం, వాళ్ళ యాక్టింగ్, ఆ డాన్స్ స్టెప్స్, ఆ మాట్లాడే తీరు వీటన్నిటికి మీరు ఆ మోంటాజ్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ యాడ్ చేసుకోండి. ఇంక నేను చెప్పాల్సిన అవసరమే లేదు. అది అట్‌మోస్ట్ పీక్‌కెళ్ళిపోద్ది. ప్లస్ ఆ బీజీఎం ఒకటి. అండ్ మీరు మూవీ చూడకపోతే ఇప్పుడేం చెప్పనులే. దిస్ ఈస్ నాట్ ఎ స్పాయిలర్. ఒక పాత సాంగ్‌ని రీమిక్స్ చేసేస్తాడు ఒక ఫైట్‌లో. అది మాత్రం అద్దిరిపోద్దంతే. అండ్ ఇప్పుడు లాస్ట్‌కి యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడుకుంటే అక్కడున్నోళ్ళందరూ పిచ్చ ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్స్. ఎవరైనా కొత్తోళ్ళున్నారంటే అది హీరోయినే. అండ్ సినిమాలో వచ్చే చిన్న పిల్లలు. వీళ్ళు తప్ప మిగతా అందరూ ఆటోమేటిక్‌గా అద్దరగొట్టేస్తారు. ఇంక చెప్పడానికేం లేదక్కడ. సో, ఇంక నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓకే. ఇప్పుడు చాలా మంది మిక్స్‌డ్ రివ్యూస్ ఇస్తున్నారు. కొంచెం మందికి నచ్చుతున్నాయని చెప్తున్నారు. కొంచెం మందికి నచ్చట్లే అని చెప్తున్నారు. కానీ 'కేజీఎఫ్', 'సాహో', 'సలార్' వీటన్నిటికి మిక్స్‌డ్ టాకే వచ్చింది. ఒక్కసారి ఓటీటీలో రిలీజ్ చేసిన తర్వాత అదే ఆడియన్స్ ఆ మూవీస్‌ని 10 సార్లు రిపీట్‌లో పెట్టుకొని మరీ చూసారు. కానీ మీరు మాత్రం అబ్బా! నెట్‌ఫ్లిక్స్ తీసేసుకుంది గదా!
28 డేస్‌లో వచ్చేస్తది గదా! ఇప్పుడెళ్ళడం అవసరమా? అసలే టికెట్ రేట్ పెరిగిపోయింది అని జెప్పి ఇంట్లో మాత్రం కూర్చోకండి. దీన్ని తప్పకుండా థియేటర్‌కెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఆ ఎక్స్‌పీరియన్స్, గ్రాండియర్ మీకింట్లో కూర్చుంటే రాదు. సో, యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్ మూవీకెళ్ళిపోండి. సో, దీంతో మూవీ చూడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మూవీ చూసిన వాళ్ళతో కొంచెం డిస్కస్ జేయాలని నేననుకుంటున్నా. సో, చలో గైస్. అండ్ వార్నింగ్, ఇప్పుడు మీకు చాలా స్పాయిలర్స్ రాబోతున్నాయి. మీరు మూవీ చూడకపోతే ముందే చెప్తున్నా, ఫస్టెళ్లి మూవీ చూసి తర్వాత ఈ పార్ట్‌ని జూడండి. అప్పటిదాకా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. చలో లెట్స్ బిగిన్. మూవీ మొత్తం బానే ఉంది కానీ, అక్కడక్కడ చిన్న చిన్న ఎడిటింగ్ మిస్టేక్స్ కనిపిచ్చాయి. అంటే కేవలం మా షోలో మాకొచ్చిన ప్రింట్‌లో అలా జరిగిందా? లేదా మొత్తం అలాగే ఉందా? నాకైతే తెలీదు గానీ, మీరు కూడా అబ్జర్వ్ చేశారా లేదా నాకు చెప్పండి. అర్జున్ వాడిని వాడే కాల్చుకుందామని గన్ను పెట్టుకుంటాడు. తర్వాత షూట్ కూడా యేసుకుంటాడు. మనకా బ్యాంగ్ క్లియర్‌గా కనిపిస్తది. కానీ సౌండే వినిపియదు. నేనైతే అది జూసి షాక్ అయిపోయినా మొత్తం. థియేటర్ అంతా ఒకసారి అరే! ఏమైందిరా అన్నట్టుగా చూసినారు. ఇంత పెద్ద సినిమా 300 క్రోర్స్ బడ్జెట్, మళ్ళీ ఆషామాషీ ఎడిటరా అంటే కూడా కాదు. పెద్ద ఎడిటర్ నవీన్ నుల్లి. అట్లెందుకయిందో ఏమో నాకైతే తెలవదు. అండ్ ఇంకొక మిస్టేక్, ఇది చాలా చాలా డమ్ మిస్టేక్ అని నాకనిపించింది. దీన్ని డమ్ అనాలా? లేదా ఏం కాదులే వీళ్ళకి ఇదే ఎక్కువ అన్నట్టుగా వదిలేసినారా? నాకైతే అర్థం కాలే గానీ, ఈ యాకుజా బాస్ గాడు ఆ అరబ్ స్టేట్స్‌లో ఉన్నవాడి దగ్గరికెళ్తాడు గదా! ఒకవేళ మీకు గుర్తుండి మీరు అబ్జర్వ్ చేసుండుంటే, నాకు తెలిసి 90% ఆఫ్ మెంబర్స్ ఆ గోలలో ఏమి పట్టించుకొని ఉండేవారు కాదేమో గానీ, వాడు 3 లాంగ్వేజ్‌లో మాట్లాడతాడు. జపనీస్, ఇంగ్లీష్, తెలుగు. అండ్ ఆ 3 లాంగ్వేజెస్ 3 వాయిసెస్‌లో ఉంటది. తెలుగు ఒకటి చెప్తాడు, జాపనీస్ ఒకటి చెప్తాడు, ఇంగ్లీష్ ఒకటి చెప్తాడు. అది చాలా 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 పెద్ద బ్లండర్ అని నాకనిపించింది. అండ్ డబ్బింగ్ అంటే గుర్తుకొచ్చింది. ఇమ్రాన్ హాష్మి అయితే మరీ దారుణం బ్రో. ఎంత హిందీ యాక్టర్ అయితే మాత్రం హిందీలోనే మాట్లాడతాడా? ఇదొక తెలుగు సినిమా కదా భయ్యా! కనీసం లిప్ సింక్ అయినా ఇచ్చుంటే అయిపోయేది కదా! ప్రతి ఒక్క డైలాగ్ హిందీలో చెప్తా ఉంటాడు. మనకది తెలుగులో వినిపిస్తా ఉంటది. ఇంచు కూడా లిప్ సింకే కాదు. అండ్ ఇంకొకటి, ఇది మాత్రం నా పర్సనల్ కన్సర్న్. మీ ఎవ్వరికీ సంబంధం లేదు. 'గన్స్ అండ్ రోజెస్' సాంగ్ నాకెంత నచ్చిందంటే, అది రిలీజ్ అయినప్పటి నుంచి కనీసం రోజుకి 2 సార్లైనా వింటున్నా అది. మూవీలో ఎప్పుడొస్తదిరా? 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 అని చూస్తున్నా. అసలు ఆ ఇంగ్లీష్ సాంగ్ ముందు పవర్ స్టార్ వస్తాడేమో నడుచుకుంటూ పోతుంటే, ఆ థియేటర్‌లో అదే ఒక ఎడిట్‌లా కనిపిస్తదేమో అని అనుకున్నా. కానీ ఆ పాట హరీష్ బ్రో ఎవడో జఫా గాడిని కొడుతుంటే ఏస్తారు. నేనైతే పిచ్చ డిసప్పాయింట్ అయినా. కానీ ఆ డిసప్పాయింట్‌మెంట్ దాని తర్వాతే సీన్ కవర్ అప్ చేసేసిందిలే. ఇవి నేను చూసిన చాలా 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 పెద్ద 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 బొక్కలు. ఈ సౌండ్ ఇష్యూస్ మీరు చూసినప్పుడు కూడా మీరు గమనించారా లేరా నాకైతే చెప్పండి. ఇవైతే మూవీలో ఉన్న ఇష్యూస్. అండ్ ఇప్పుడు నేనొక మైండ్ బ్లోయింగ్ థియరీని చెప్పబోతున్నా. ఈ వీడియో మొత్తానికి ఈ థియరీనే హైలైట్. సో, నేను చెప్పేది జాగ్రత్తగా ఇనండి. మన ఛానెల్‌లో ఉన్నోళ్ళందరూ యానిమే, మాంగా ఇవన్నీ చూసే ఉంటారు కాబట్టి మీకు సామురైల గురించి తెలుసు. అసలు జపాన్‌లో వాళ్ళ స్టేటస్ ఏంటి? వాళ్ళెంత పవర్‌ఫుల్? వాళ్ళ స్కిల్ ఏంటి? ఇవన్నీ మీకు తెలుసు. అండ్ ఒక సామురైగా ఉండడం అనేది ఒక ఆషామాషీ విషయం గాదు. ఎవడు పడితే వాడు సామురై అయిపోలేడు. అండ్ ఎవరు పడితే వారికి కటానాలు ఇవ్వరు. సో, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జపాన్‌లో వాళ్ళ సొంత కంట్రీలో నార్మల్ పీపుల్‌కి కనీసం సామురై కటానా టచ్ చేసే అథారిటీ గూడా ఉండదు. అలాంటిది మాస్టర్ ఓజాస్ గంభీరాకి కటానాని ఎలా యూజ్ చేయాలని ఎందుకు నేర్పిస్తాడు? అసలా సీక్రెట్ సామురై సొసైటీలోకి ఎందుకు రానిస్తాడు? ఇక్కడే మీరొక విషయాన్ని అర్థం జేసుకోవాలి. గంభీరా ఈజ్ నాట్ యాన్ ఆర్డినరీ ఇండియన్. వాడు పక్కా సంథింగ్ స్పెషల్ అన్నమాట. అండ్ గంభీర అక్కడుండడము, అదంతా జరగడం ఏ పీరియడ్‌లో 1940 ఆ టైంలో జరుగుతా ఉంటది. ఐ మీన్ మూవీ స్టార్టింగ్‌తోనే 1940 టోక్యో అని చూపిస్తారు గదా! అండ్ మీరిప్పుడు జాగ్రత్తగా చెప్పేది వినండి. లాస్ట్‌కి ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఏశారు. అందులో ఓజీ వాళ్ళ కూతురు అడిగిద్ది. అసలు ఓజీ అంటే ఏంటని. అప్పుడు ఇప్పుడు నీకెలా జెప్పాలి? నీకు సుభాష్ చంద్రబోస్ తెలుసా? అని అడుగుతాడు. ముందే చెప్తున్నా, నిజానికి ఇది నా ఐడియా గాదు. నాతో పాటొచ్చిన నా ఫ్రెండ్ గాడిది. అండ్ ఇది ఒక థియరీ మాత్రమే. సో, లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు ఆ సుభాష్ చంద్రబోస్ టాపిక్ ఎందుకొచ్చిందంటే, యాకుజాలు టోక్యోలో 1940 టైంలో అక్కడున్న సీక్రెట్ సొసైటీ సామురాయిలందరిని చంపేస్తారు. కానీ ఓజీ తప్పించుకొని ఎళ్ళిపోతాడు. అండ్ అరౌండ్ 1943 ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ జపాన్‌కొస్తాడు. అండ్ దాని తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడే ఉంటాడు. అండ్ అక్కడున్న ప్రజలకి సుభాష్ చంద్రబోస్ అంటే దే గివ్ హిమ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే మీరిక్కడ అర్థం చేసుకోండి. జనరల్‌గా ఎవరికి పడితే వాళ్ళకి సామురాయ్ అయ్యే అర్హత ఉండదు. వాళ్ళు చాలా స్కిల్‌ఫుల్ పర్సన్ అయితే మాత్రమే వస్తది. అండ్ లోవర్ క్లాస్ వాళ్ళనైతే అసలు కటానాని టచ్ కూడా చేయనియ్యరు. సో, అలాంటిది ఒక ఇండియన్‌ని వాళ్ళు డోజో లోపలికి ఎలా అలో చేశారు?
మేబీ మన 'ఓజస్ గంభీర' 'సుభాష్ చంద్ర బోస్‌కి' రిలేట్ అయ్యి ఉండే అవకాశం ఉంది అన్నది ఒక థియరీ. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇప్పుడు ఒక 'ఓజీ' కామిక్ బుక్ రిలీజ్ అయిపోతున్నారు కదా! దానిలో దీని గురించి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పోస్టర్‌లో నాకు 'సుభాష్ చంద్ర బోస్' కనిపించాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. 'సుభాష్ చంద్ర బోస్' ఏంటి 1940 జపాన్ ఏదో కథ జరుగుతుందిరా అని. మీ అందరికీ తెలిసిందే ఆబ్వియస్ అది వరల్డ్ వార్ 2 టైమ్. ఇంకా మూవీ లాస్ట్‌కి పవన్ కళ్యాణ్ 'సుభాష్ చంద్ర బోస్' అన్నాడంటే దేర్ ఈజ్ సంథింగ్. అండ్ స్టార్టింగ్‌లో చచ్చిపోతూ కూడా ఆ మాస్టర్ గంభీర వాళ్ళ ఫాదర్ ఒక ఇండియన్ అనేదో చెప్తాడు. ఇంకా డాట్స్‌ని మీరే కనెక్ట్ చేసుకోండి. ఈ థియరీ విన్న తర్వాత నాకైతే మైండ్ బ్లో అయిపోయింది. ఒకవేళ ఇది నిజమైతే 'ఓజీ 2' పేలిపోద్దంతే. ఓకే గైస్, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకొక ఫేవర్ చేయండి. మీరు లైక్ కొట్టినా కొట్టకపోయినా నాకు పర్లేదు గానీ, మీకు కూడా నాలానే ఆ ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ కనిపిస్తే నవీన్ నుల్లికి డీఎం చేసి ఆ డీటెయిల్స్ అన్నిటిని పాయింట్ చేయండి. ఎందుకంటే అసలు ఇలాంటి ఒక సినిమా మళ్ళీ వస్తదో రాదో, అంత మంచి గ్రాండ్ మూవీకి ఇంత సిల్లీ మిస్టేక్స్ ఎలా చేశాడో నాకైతే అర్థమే కావట్లే. ఓకే గైస్, కనీసం వీళ్ళు ఓటీటీలో రిలీజ్ చేసేటప్పుడైనా దాన్ని ఆప్టిమైజ్ ఎలాగో చేయాలి కాబట్టి ఆ ఎడిటింగ్ మిస్టేక్స్‌ని కవర్ చేస్తే బావుంటదని నేను అనుకుంటున్నా. మేబీ డైరెక్టర్స్ కట్ అని చెప్పేసి దగ్గర దగ్గర 3 అవర్స్ వీడియో రిలీజ్ చేస్తే ఇంకా బావుంటది. అండ్ వెయిట్ ఎళ్ళిపోయే ముందు నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. చాలా మంది ఆ ట్రైలర్‌లో గాని, మూవీలో గాని 'ఓజస్ గంభీర' అని ఆ అరవడం ఏంటి, కొంచెం అతి చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అన్నారు గానీ, 'స్కార్‌ఫేస్' అని ఒక మూవీ ఉంటది. ఆ మూవీ హీరో 'ఆల్ పసినో'. మీ అందరికీ 'గాడ్ ఫాదర్' తెలిసుంటే దాంట్లో ఉన్నోడే ఇక్కడ గూడా ఉంటాడు. ఇందులో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్‌లా సేమ్ ఇలాగే ఉంటది. ఓ పెద్ద గన్ను పట్టుకొని 'టోనీ మొంటానా' అని జెప్పి టప్ప లేపుతా ఉంటాడు. ఆ సీన్ ఒక్కసారి జూడండి మీకు అర్థమైపోద్ది. బేసిక్‌గా అదొక రిఫరెన్స్ లాంటిదనమాట. అది రిఫరెన్స్ కాకపోవచ్చు, కానీ నాకలా అర్థమైంది. ఇంతకు మించి మీ టైం తినాలని నాకేం లేదు గానీ, ఒక్కసారి ఆ కామిక్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. ఐ మీన్ దానిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉంటే. ఓకే, ఇప్పుడు వీడియోకి ఒక లైక్ కొట్టండి. మన ఛానల్‌లో యానిమే రికమెండేషన్స్, మాంగా, మాన్వా, స్టోరీ నరేషన్ ఎక్సెట్రా చాలానే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్‌ఔట్ చేసుకోండి. ఓకే గైస్, బై ఫర్ నౌ.